కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రోటీన్ కౌంట్ అండ్ క్యాలరీ కౌంట్తో పాటు ఎక్కువగా చూసుకుంటున్నారు. లైక్ బాడీకి తగ్గట్టు మనం తినాలి అని చెప్పి. డూ యూ అగ్రీ విత్ ఇట్? యా, ప్రోటీన్ అట్లీస్ట్ 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ అది మినిమం. అండ్ ఇఫ్ కొందరు హెవీ వర్క్ చేసేవారు, బాడీ బిల్డింగ్ వాళ్ళు చేస్తే 1.5 to 2 grams per kg బాడీ వెయిట్ ఆర్ 1 gram per pound కేజీ బాడీ వెయిట్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ హెవీ వర్కింగ్ లిఫ్ట్స్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్లీ ప్రోటీన్ 1 gram per kg బాడీ వెయిట్ ఉండాలా. అండ్ క్యాలరీస్ అయితే అంటున్నారో అది మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా నాన్ వెజిటేరియన్స్కి, కొంతమంది వెజిటేరియన్ సెక్షన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎటువంటి ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటే మంచిది అని చెప్తారు? ప్రోటీన్స్ ముందు నుంచి మన వాళ్ళు తినేది పప్పే కదమ్మా, పప్పే తినాలా, అన్ని రకాల పప్పులు తినాలా. కానీ ఆ పప్పుని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలా. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మెనీ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే దాని లోపల సాపోనిన్స్ ఉంటాయి. సో జనరలీ ఇప్పుడు ఒక మేక ఉంది, కోడి ఉంది, మనం దాన్ని చంపబోతే అది పారిపోతుంది. ఈ చెట్లు అటు ఇటు తిరగలేవు కదా. సో దేవుడు వాళ్ళకి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ ఇచ్చిండు. ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటంటే వాటిని ప్లాంట్ టాక్సిన్స్ అంటారు, యాంటీ న్యూట్రియంట్స్. అవి ఏంటంటే ఆక్సిలేట్స్, లెక్టిన్స్, ఫైటేట్స్, సాపోనిట్స్. ఈ పప్పులలో సాపోనిట్స్ ఉంటాయి. పాలకూరలో ఆక్సిలేట్స్ ఉంటాయి, టమాటాలో ఆక్సిలేట్స్ ఉంటాయి, అండ్ టీలో ఫైటేట్స్ ఉంటాయి. సో మనం పప్పులని రాత్రిపూట నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి డ్రైన్ పొద్దున వరకు దాని క్వాంటిటీ తక్కువ అయిపోతాయి, నీళ్ళలో కరిగిపోతాయి అవి. సో ఆ డ్రైన్ చేసేసి మనం పప్పు వండుకుంటే సాపనిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ బెటర్ పప్పు పరంగా. అలాగే కూరగాయలు కూడా, ఇప్పుడు మనం కూరగాయలు చూస్తాం అన్ని పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అది లేనిది అసలు ఎవరు కూడా పండించట్లేదు. సో ఒక 10 to 12 minutes వాటిని బేకింగ్ సోడా ఉన్న నీళ్ళలో కడిగేసి తర్వాత వండుకుంటే అది బెటర్. రైట్, మీరు చెప్పినట్టు ఇప్పుడు నానేయడం డ్రై ఫ్రూట్స్కి కూడా నానేయాలి. డెఫినెట్లీ చేయాలమ్మా. అండ్ వెజిటేరియన్స్ ఐ వుడ్ సే పంప్కిన్ సీడ్స్ వాళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు దొరికే మనకు న్యూట్రిషన్ సరిగా ఉండట్లేదు. సో డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవాలా, వాటిని రాత్రి ఇప్పుడు నానబెట్టాలా అండ్ పొద్దున తినాలి. అండ్ పంప్కిన్ సీడ్స్ ఆర్ ఆల్ తీయగలేనివి, బాదాం, పిస్తా, కాజు, వాల్నట్ ఇట్లాంటివి తినాలా రాత్రిపూట నానబెట్టి పొద్దున ఆ నీళ్లు పారబోసి డ్రైన్ చేసి తినాలి. ఎస్. అండ్ అలానే వాల్నట్ అనగానే బ్రెయిన్ లాగే కనిపిస్తుంది కాబట్టి అది బ్రెయిన్ కి చాలా మంచిది అంటారు. బట్ ఎవ్రీవన్ అది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఆల్టర్నేటివ్ నట్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు? సీడ్స్ అండ్ నట్స్. డ్రై ఫ్రూట్స్ యాజ్ సచ్ ఐ డోంట్ ఈట్ వెజిటేరియన్ టు బి వెరీ ఫ్రాంక్. ఓకే. బట్ ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ నాన్ వెజిటేరియన్స్. అండ్ దెన్ వాల్నట్ ఈస్ గుడ్. అన్ని రకాల ఒకటమ్మా వెజిటేరియన్స్ ఏంటంటే యూ హ్యావ్ టు ఈట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటేబుల్స్. అన్ని పప్పులు, అన్ని కూరలు. వెజిటేరియన్స్కి ఒకటి చెప్తాను నేను, వెజిటేరియన్స్ అన్నీ తినాలా. ఏం తినాలనేది క్వశ్చన్ కాదు, ఎలా తినాలనేది క్వశ్చన్. సపోజ్ ఒక ప్లేట్ ఉందనుకోండి, ప్లేట్లో 25% రైస్ ఉండాలి, కుక్డ్ వైట్ రైసే ఉండాలి. ఇప్పుడు దొరికే బ్రౌన్ రైస్ అంతా సజెస్ట్ చేయను నేను, ఎందుకంటే దానిలో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్లీ ఆ ఫైటేట్స్ అయితే ఉంటాయి, ఫైటిక్ యాసిడ్ వల్ల బ్రౌన్ రైస్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బాడీ అంతా అబ్జార్బ్ చేయలేకపోవచ్చు. సో అందుకే కొద్దిగా వైట్ రైస్, అందులో కొంచెం నెయ్యి వేసి తినాలా. కూర 25% కూరలు ఉండాలి, అన్ని రకాల కూరలు తినాలా. ప్లేట్లో 25% పప్పులు ఉండాలి, అన్ని రకాల పప్పులు. చెప్పానుగా రాత్రిపూట నానబెట్టి 25% పెరుగు ఉండాలి. డైరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెజిటేరియన్స్, ఎందుకంటే డైరీలో ఉన్న వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. సో మీరు వెజిటేరియన్ ఉన్నారంటే ఖచ్చితంగా పెరుగు పాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ స్నాక్స్ లాగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా. చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి పొద్దున డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా. ఇది చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూట్రిషన్ దొరుకుతుంది. బట్ స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వెజిటేరియన్ షుడ్ అట్లీస్ట్ టేక్ వైటమిన్ B12 సప్లిమెంట్. వైటమిన్ B12 సప్లిమెంట్. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు మన భూమి చాలా ఫర్టైల్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం. వాడిన భూమిని మాటికి వాడుతున్నాం. ఏదో పై ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాం, కానీ ఆ శక్తి భూమిలో లేదు. మనం తల్లికి విషం పెడుతున్నాం, అదే విషం మనం తీసుకుంటున్నాం. సో అందుకే రోగాలన్నీ వస్తున్నాయి.